భారతదేశ చరిత్రలో చాలా ప్రాజెక్ట్స్ ప్రభుత్వం ల్యాండ్ యాక్విజిషన్ చేసి కట్టడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ల్యాండ్ యాక్విజిషన్ చేసిన దగ్గర ఎక్కడ కూడా రిసైడింగ్ హ్యాబిటేషన్స్ ని అక్వైర్ చేసి కూల్చి కట్టిన ప్రాజెక్టులు ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేవనే విషయం చెప్తున్నారు. మీరు ఎప్పుడన్నా చూడండి, బాంబేలో ల్యాండ్ యాక్విజిషన్ చేసినప్పుడు స్లమ్స్ అక్వైర్ చేసిన షాంటీస్ అంటే అక్కడ ఉన్న హట్స్ స్లమ్స్ ని అక్వైర్ చేస్తారు, లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం గ్రామాలని డిస్ప్లేస్ చేస్తారు, అది కూడా మనం చూసాం. కానీ రిసైడింగ్ అపార్ట్మెంట్స్ లో ఎప్పుడో డెకేడ్స్ నుంచి తరతరాల నుంచి చూస్తున్న అపార్ట్మెంట్స్ లో కానీ కాలనీస్ లో కానీ అక్వైర్ చేసి ప్రాజెక్టులు కట్టింది ఈ దేశ చరిత్రలో లేదు. అది జరగదు కూడా, జరగనివ్వం కూడా అని చెప్తున్నారు. అది జరగదు. ఈ ప్రభుత్వం ఏదైతే మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఏదైతే పేరు పెట్టి మన ముందరకు వస్తున్నారో, ఇట్ ఈస్ ఎ వ్యానిటీ ప్రాజెక్ట్. చాలా మందికి మనం చదువుకున్న వాళ్ళం వ్యానిటీ ప్రాజెక్ట్ అంటే ఏంది, దీంతో పెద్దగా లాభం ఉండదు. కానీ నేను ముఖ్యమంత్రిగా, ప్రభుత్వానిగా నేను ముఖ్యమంత్రి అయినందుకు చూపించుకోవడానికి ఒక ప్రాజెక్ట్ కట్టాలనే కోరికే తప్ప దీనివల్ల ఎటువంటి లాభం లేదనే విషయం మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మనం మొన్న పబ్లిక్ హీరింగ్ జరిగింది, ఖచ్చితంగా గట్టిగా అడిగినాం. మీకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా మా హైదరాబాద్ కాలనీ వాళ్ళకి అక్కడక్కడ నోటీసులు ఇచ్చింది. వీఆర్ అక్వైరింగ్ దిస్ సెట్ ప్రాపర్టీ అండ్ ద ప్రిమిస్ ఆఫ్ MFL లెవెల్స్, FTL లెవెల్స్ అన్నారు. నేను ఈ రోజు ప్రభుత్వానికి మీ మధ్యలోకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నా, MFL ఫిక్స్డ్ లెవెల్స్ మూసీ నదికి ఉన్నాయా? అసలు మీరు ఎప్పుడన్నా నోటిఫై చేసి MFL లెవెల్స్ ఫిక్స్ చేసిండ్రా? చేయని ఒక MFL లెవెల్స్ కి, లేని ఒక MFL లెవెల్స్ కి మీరు ఎట్లా నోటీసులు ఇస్తారు? హౌ డిడ్ యూ కమ్ టు ది కంక్లూజన్ దట్ మధు పార్క్ రిచ్ ఈజ్ ఇన్ ది MFL లెవెల్స్ ఆఫ్ మూసీ? డూ యూ హ్యావ్ ఎ నోటిఫైడ్ మూసీ MFL లెవెల్స్ నోటిఫైడ్ ఉన్నాయా? లేవు ప్రభుత్వం దగ్గర. మీకు చెప్పినట్టుగా దిస్ ఈజ్ అ వ్యానిటీ ప్రాజెక్ట్.